29 రిలీజ్ అయితే ఎలా ఉంటుంది మీ ఓకే వదిలేస్తున్నాం. ఎవరి గురించి చెప్తున్నారో ఎవరికి సూట్గా తగలాలని చెప్తున్నారో వాళ్ళకి తగిలి ఓపెనింగ్ అయినా పిచ్చి పిచ్చి డ్యాన్స్ వేయడం అన్ని మానేసి ఎంత గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇవాళ ఎస్విఎస్సి రీ రిలీజ్ కి అయితే వచ్చేసాం మహేష్ బాబు గారిది. సో మహేష్ బాబు గారి రీ రిలీజ్ అయితే మీ అందరికీ తెలిసే ఉండిద్ది, ఖచ్చితంగా మంచి వైపు అయితే ఉండిద్ది. యాక్చువల్గా అలంకార్ మనకి మహేష్ బాబు గారి సినిమాలు ఎక్కువ చేస్తారు, కానీ ఇప్పుడు పేపర్స్ అవి అలో చేయక అండ్ రీసెంట్ గా రెబల్ మూవీకి స్క్రీన్ కూడా పగలగొట్టారు కదా. సో కొంచెం చాలా స్ట్రిక్ట్ గా ఉందని చెప్పి మళ్ళీ గుంటూరు కారం లాగానే అప్సరాకి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడైతే ఫ్యాన్ షో పెడుతున్నారు 6:15 షోకి. ముందే అయితే వచ్చాం సెలబ్రేషన్స్ అవన్నీ చూడడానికి. ఒక రేంజ్ లో చేస్తున్నారు. అక్కడ థియేటర్ వాళ్ళని అయితే మనం అడుగుదాం, ఏమని చెప్తారో చూద్దాం. ఇప్పుడు బాగానే జరిగిందమ్మా, ఇంతకంటే ఎక్కువే జరిగింది లోపల. ఇప్పుడు ఫస్ట్ షోకి మాత్రం వాళ్ళందరినీ బయటికి పంపించాము. ఇంతకంటే లోపల కూడా బాగా ఎక్కువగా గొడవగా ఉంది, అంతకంటే ఎక్కువగా ఉంది లోపల కూడా ఇంకా బాగా ఎక్కువగా ఉంది. అసలు ఎవరు జనాలు బాల్కనీ ఫస్ట్ క్లాస్ ఎవరు కూర్చోలేదు. అందరూ రెండు షోలకు కూడా అసలు ఎవరు కూర్చోలేదు. బాల్కనీ నుంచి మొత్తం ఎంజాయ్, ఆడోళ్ళేంటి మగోళ్ళేంటి పెద్దోళ్ళు కూడా వచ్చారు, ఫ్యామిలీస్ కూడా వచ్చారు. వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయాలో కూడా మాకు భయం కూడా ఉంది కాస్త పక్క నుంచి. ఇప్పుడు చూడండి, ఇంకా వీళ్ళందరినీ బయట తరం బట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి గ్రౌండ్ అంతా అల్లకల్లోలంగా ఉండేది. అవును, ఇప్పటికి ఇంకా లోపలికి వదిలితే ఇంకా అల్లకల్లోలంగా ఉంటది. సో ఇది థియేటర్ రెస్పాన్స్, అంటే థియేటర్ లో వర్క్ చేసే వాళ్ళ రెస్పాన్స్. అయితే మీరు అక్కడ కూడా చూడండి, అక్కడ ఎక్కడెక్కడ ఎక్కేసి మనుషుల మీద అలా ఫుల్ అయితే మామూలుగా చేయట్లేదు మా డిహెచ్ఎఫ్ ఫ్రెండ్స్. నాకు ఇలా చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. సినిమా ఒక అంటే రిలీజ్ కే మనం చాలా ఎంజాయ్ చేస్తాం కదా, రీ రిలీజ్ కింద ఎంజాయ్ చేస్తున్నాం అంటే మరి మహేష్ బాబు గారి ఫ్యాన్డమ్ ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోవచ్చు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిపోయాడు. వెళ్ళు రారా బాబు, నువ్వు వెళ్ళు. నీతో ఇది వచ్చిందిరా బాబు, ఇలా ఉంటే రారా. ఇంకోసారి తర్వాత చెప్తా కానీ
అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్న చెప్పలేదు. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. మా బెజవాడ డిహెచ్ఎఫ్స్ అయితే కొత్తగా క్రియేట్ చేద్దామని పేపర్స్, ఫైర్స్ ఇవన్నీ కామన్ కదా. మనం ఏ థియేటర్లోకి వెళ్ళినా, ఏ మూవీస్కి చూసినా ఇవన్నీ ఎప్పుడు వేసేవే. వీళ్ళు కొత్తగా ట్రై చేద్దాం అనుకొని ఫైర్ ఎగ్జాస్టర్స్ యూజ్ చేసి కొడతారు కదా, వాటిని ఫైర్ వచ్చినప్పుడు అట్లా అవి నార్మల్గానే కొట్టేస్తే ఆ థియేటర్ మొత్తం ఫాగ్ లాగా నిండిపోయి ఆ వైట్ పౌడర్తో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా. అరిచి అరిచి వాయిస్ కూడా పోయింది. అసలు ఎంత ఎంజాయ్ చేసాం మాకే తెలీదు. ఫుల్ మస్తు ఎంజాయ్ చేసినాం. కానీ ఇట్లాంటివి చేయొద్దు, మన హీరోకే మళ్ళీ పేరు వస్తుంది అనమాట. మొత్తం అలారమ్స్ అన్నీ మోగేస్తాయి థియేటర్లో. క్రేజీ, అసలు ఫుల్ క్రేజీ ఎక్స్పీరియన్స్. అబ్బాయిని చూడగానే ఎలాంటి గొడవ పెట్టడం మొత్తం అంతా వేసి నాకు ఎవరితో ఒకటి వస్తుంది. ముద్దు పెట్టే 30 రోజులు కలిపి బొగ్గల్లో అంతవరకు ఓసారి మాట కూడా వచ్చాక ఇలాగే పట్టు కూర్చుంటే ఒక స్టేజ్ వచ్చేసరికి చావడానికి కూడా దగ్గర సరిపోతారా మన ఇద్దరికి? ఫేసాక అనుకుంటా నీకన్నా కొన్ని తెలుసు, నాకు అది కూడా తెలియదు. అసలు ఎలా ఉండాలో తెలియక సీత చాలా గొప్ప అనేవారంటే మీరు మా వంశం పేయడానికి 2 అమ్మాయిలు ఇచ్చారు, మీకన్నా గొప్ప వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తావు కానీ డబ్బులు ఉన్నాయా? అవునండి. ఏంటి ఉండేది? రే 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 ఉన్నారా బాబు? రే రే తీసుకో. సరదా పెట్టి సో ఇది ఇవాళ మన ఎస్ఎస్సి రీ రిలీజ్ రచ్చ. ఎలా అనిపించింది? మామూలుగా లేదు అసలు. ఒక్కొక్కళ్ళు స్టార్టింగ్ పాలు పోసుకోవడం నుంచి, ఆ బస్ ఎక్కి బస్ మీద ఫ్లెక్సీస్ ఎగరేయడం నుంచి, లోపల ఫైర్స్ కానీ మనకి ఫైర్ యాక్సిడెంట్స్ అయితే కొట్టడానికి వాడేవి అన్నీ ఏది ఉంటే అది ఇక చేతిలో అన్నీ. అసలు ఇంకా డిఎస్ఎఫ్ మామూలు రచ్చ చేయలేదు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. మీరు ఎంజాయ్ చేయలేని వాళ్ళు, మీరు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా వీడియో అయితే చూసేయండి. ఇది మామూలుగా తెలీదు, విజయవాడలో మైబాబ్ ఫ్యాన్స్ అని నిరూపించుకుంటారు, ఎప్పుడూ నిరూపించుకుంటారు అంతే. ఇంకా మామూలు రీ రిలీజ్లకి ఇలా చేస్తున్నాం అంటే SSMB 29 రిలీజ్ అయితే ఎలా ఉంటుంది మీ ఓకే వదిలేస్తున్నాం. నిజంగా సినిమాని తీసుకొచ్చినా మీరు ఆశ్చర్యపోకర్లేదు, ఫిల్మ్ తీసుకొచ్చినట్టు. అది మరి వాళ్ళ వీడియో లవ్ యూ ఆల్, సబ్స్క్రైబ్ టు టాక్స్, లవ్ యూ ఆల్.